భరోసా యాత్ర చాలా బాగా జరుగుతోంది. ఇంటింటి ప్రచారము దాదాపు 2 years నుంచి రకరకాలుగా ప్రజల మధ్యలోనే ఉండి వాళ్ళ బాధలు కష్టాలు అన్నీ తెలుసుకోగలిగినాము. అందుకనే ఈరోజు ప్రజలు అంటే రిసీవ్ చేసుకునే విధానం కానీ వాళ్ళ హ్యాపీనెస్, ఫేస్లో హ్యాపీనెస్, రేపు ఖచ్చితంగా మీకు ఓటేసి గెలిపించాలంటే May 13th అనేది ఒక ఫార్మాలిటీ అనేది నాకు ఉండే కొద్దిగా అవగాహనతో చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కలిసినప్పుడు ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్, ఆ పాజిటివ్నెస్ వాళ్ళ ఫేస్లో కనిపిస్తూ ఉంది. కాబట్టి నేను కూడా వాళ్ళకి ఆ రకంగా నమ్మకం క్రియేట్ చేయగలిగినా, చెప్పినా ఇవన్నీ చేస్తాను అని. సో ఈరోజు నాకు తెలిసి వార్ అనేది వన్ సైడ్గా ఉంటుందనేది నా అభిప్రాయం. సో జస్ట్ ఇంకొక 5-6 days మనం కష్టపడాలా. ప్రజల్లో మా కార్యకర్తలు అందరూ కూడా నేనేం చేస్తున్నాను 6 గ్యారెంటీలు చెప్తూ, మన భవిష్యత్ గ్యారెంటీ కానీ మన పథకాల గురించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రకటించిన పథకాల గురించి చెప్పుకుంటూ ప్రజలకి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తూ లాస్ట్ 5 ఏళ్లలో ఎంత తీవ్రంగా నష్టపోయినాము, ఐదర్ హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అవన్నీ కూడా చెప్తూ May 13th ప్రతి ఒక్కళ్ళు ఓట్లో పాల్గొని సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని చెప్పి మా కార్యకర్తలు, సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీలు వాళ్ళు అట్లా చెప్తూ అట్ ద సేమ్ టైం కూడా ప్రజలు కూడా కదిలి రావాలా. అది ఒకటే రిక్వెస్ట్ చేసేది. ఎండ ఉంది, వాన ఉంది, నా ఒక్క ఓటు ఏముంది అనేది కాకుండా, ఎందుకంటే ఒక గుడ్ సిటిజన్, ఒక రైట్ సిటిజన్ అనేవాడు ఖచ్చితంగా ఓటు హక్కుని సరిగ్గా వాడుకోవాలా. అప్పుడు ప్రశ్నించే కూడా ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఏమన్నా కానీ వాళ్ళ ప్రశ్నించే కూడా హక్కు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ఎవరు ఓట్లు వేస్తున్నారో, ఎవరు ఓట్లు వేయటం లేదో అనేది మనకి క్లారిటీగా తర్వాత తెలుస్తుంది. కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు అన్లెస్ ఏదో హెల్త్ కండిషను లేకపోతే ఎమర్జెన్సీ తప్ప ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వాడుకోవాలా, కదలాలా, కదిలించండి. అది ఒకటి చేస్తూ, ఇంకొకటి కొంతమంది ఈ మధ్య రూమర్స్ లేతున్నారు ఏదో ఓటర్ స్లిప్పులు వస్తేనే ఓటు హక్కు ఉంటుందని. అదేమీ లేదు. ప్రజలందరికీ కూడా నేను చెప్తుండేది, మీ దగ్గర ఓటర్ కార్డు ఉంది, ఆన్లైన్లో చెక్ చేసుకోండి, ఓటు ఉందంటే పోయి ఓటు వేయడమే. ఆ స్లిప్పు వచ్చినా రాకపోయినా దానికి ఏ మాత్రం సంబంధం లేదు. సో అది మీరు అందరు కూడా ప్రజల్లోకి తీసుకోపోవాలా, మీడియా కూడా. ఎందుకంటే కొద్దిగా అపోహలు వస్తున్నాయి, లేనివి సృష్టిస్తున్నారు. స్లిప్ రాలే అనేది ఆందోళన చెందాల్సిన పనిలే. ఖచ్చితంగా మీ ఓటు ఉంది అంటే ఆన్లైన్లో చెక్ చేసుకోండి, పోయి హ్యాపీగా పోలింగ్ స్టేషన్లో ఓటు వేయండి. ఆడ సైకిల్, టీజీ భారత్ తప్ప ఇంకేది కనపడరాదు. థ్యాంక్ యూ.